చెప్పండి. తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ప్రజల్లో అంత వ్యతిరేకతమే కనిపించింది. కానీ ఈసారి కేటీఆర్ నేను పాదయాత్ర చేస్తాను అంటుండు, ఏపీలోనేమో జగన్ పాదయాత్ర చేస్తా అంటుండు. మరి ఇద్దరు ఒకటేసారి పాదయాత్ర మొదలు పెడితే ఏ విధంగా ఉంటుందంటే క్లీన్ స్వీప్ అవుతుంది తెలంగాణ. ఆ, ఎందుకని అట్లా? చూస్తున్నాం కదా, అయిపోయింది. ఏం లేదు పాలన. అంటే ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర చేసినా చెయ్యకపోయినా పాజిటివ్ ఉందంటారా? మరి ఏ విధంగా ఉంది ప్రభుత్వం? చేసినా చేయకుండా క్లీన్ స్వీప్ అమ్మా నెక్స్ట్ ఎన్నికల్లో టిఆర్ఎస్. అంటే కేసీఆర్ వస్తే ఎలా ఉంటుంది అంటారు? మళ్ళీ ఇంకా బాగుంటదమ్మా, రైతులకు మంచిగా ఉంటది, అందరికి మంచిగా ఉంటది. అంటే ఈయన కొన్ని ప్రాజెక్టులు చెప్పిండు కదా, గాంధీ సరోవర్, మూసీ శుద్ధీకరణ, సుందరీకరణ అని చెప్పేసి. ఏది లేదమ్మా, అంత కేసీఆర్ కేటీఆర్ ఉన్న తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్నంత ఫెసిలిటీ లేదు. చేయాలంటే జీరో. అంటే ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి వినడానికి సిద్ధంగా ఉన్నాడు కదా కేటీఆర్, మరి ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది అంటారు? స్పందన అంతా నెగిటివ్ స్పందన, పాజిటివ్ స్పందన వస్తుంది తెలంగాణ గవర్నమెంట్ కి. భరిస్తారు. అంటే ఎట్లుంటది అన్న కేసీఆర్ ఉంటే? ఒక నిమిషం. నెంబర్ మంచిగా ఉంటదమ్మా, పాలన మంచిగా ఉంటుంది, జనాలు మంచిగా ఉంటారు. తెలంగాణ ఆయనకి ఈయనకి తేడా అంటే ఏం చెప్తారు? ఆయన మాటల గారి